చూచితివయ్యా అక్షయ భాగ్యమునియా మోక్షంబు చూపితివయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా నిపమించకయే నీ కృపలో అపరాధములను క్షమించు నిపమించకయే నీ కృపలో అపరాధములను క్షమించు అపరాధిని యేసయ్యా కృప. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి గత ఆదివారం నుండి ఆదివారం వరకు దేవుడు మనల్ని కాచి కాపాడి రక్షించి కాపాడి కృప చూపించి మరి దేవుని యొక్క భద్రతలో మనల్ని అందరినీ నడిపించి దేవదేవుడు అడిగిన వాటిని ఊహించి వాటికంటే దేవుడు మన పట్ల కార్యాలు చేసిన దేవుడు కాబట్టి ఈరోజు ఆదివారం ఆరాధించుకోవడానికి దేవుడి సన్నిధానానికి రావడానికి దేవుడు ఇచ్చిన అవకాశం దేవదేవుని మహిమ కలుగును గాక. వాక్యం ఉంటున్న నా ప్రియమైన సహోదరి సహోదరులకు నా సంఘ బిడ్డలకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరచుకుంటున్నాను. అలాగే గ్రూప్లో చూస్తున్న బిడ్డలు వాట్సాప్లో చూస్తున్న బిడ్డలు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరచుకుంటున్నాను. దేవుడు ఇచ్చిన వాక్యం ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నది అనేక మనసార్లు మనం వినొచ్చును కానీ దేవుడు సమయోచితమైన మాటలను మనకి అనుగ్రహిస్తాడు. ఏ రోజుది ఏ వారంది ఏది అవసరమో దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు తెరబడి హృదయంతో మనము విందాము. అలాగే మనం నేర్చుకొని దేవుళ్ళో బలపరచబడాలని దేవుడు ఆశిస్తున్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు ఇచ్చిన మాటల మధ్య నేను తీసుకొచ్చాను. చక్కటైన మాటలు మనం విందాం. మరి యోహాను సువార్త 14:14లో ఒక మాట మనకు కనబడుతుంది. యోహాను సువార్తలో ఏం కనబడుతుంది? 14:14 అనగానే మత్తయి సువార్త 7:7 అనగానే అందరికీ ప్రింట్ అయిపోద్ది. ఎందుకంటే ఉదయాన్ని లెక్కని మనం ఎవరివి ఉదయం లేచిన మొదలుకొని మనం ఏం పని చేస్తాము? దేవుడి దగ్గరికి వెళ్ళి ఏ పని చేస్తామో ఒకసారి చెప్పండి. దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన. రెండోది ఏం చేస్తాము? అడగడం. ఉదయం నుండి లేచిన మొదలుకొని రాత్రి నిద్రించినంత వరకు ఒకటే అడగడం. దేవుడు అంటున్నాడు మరి ఈ వచనాలను ఈ వాక్యాన్ని మనం చెప్పుకుంటుండగా ఈ రిఫరెన్స్ చదవగానే ఈ రిఫరెన్స్ పేరు నెంబర్ చెప్పగానే నిజమే మత్తయి సువార్త 7:7 అడుగుడి ఇవ్వబడినంది కదా అనుకుంటా. మరి ఇక్కడ చదువుకుంటుండగా యోహాను సువార్త 14:14లో మరి ఏ మాట ఉందో ఒకసారి చదువుకుందాం. నా నామమున మీరు నన్ను ఏం అడిగిన నేను చేతును. గొప్ప మాట కదా. ఎవరి నామంలో మనం అడిగాము? దేవుడు నామమున మనం అడిగాము. ఆయన నామములను తప్ప మరి ఏ నామం కూడా ఏది కూడా మనం ఎన్నడూ కూడా చూడము ఎరగము. ఎందుకంటే ఈ నామము ఏ నామము? యేసు నామము గొప్పది. యేసు నామము మహిమ కలిగినది. యేసు నామము విజయం ఇచ్చింది. యేసు నామము మనల్ని విజయం ఇచ్చి ముందుకి నడిపించినది. యేసు నామం మనకేం చేస్తుంది? ధైర్యపరుస్తుంది. అండంతగా యేసు నామాన్ని మనల్ని బలపరుస్తుంది. కాబట్టి మనము బలహీనులుగా ఉన్నప్పుడు, మనము సమస్యలతో ఉన్నప్పుడు మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏమంటే, నా నామాన మీరు నన్ను ఏం అడిగినా నేను చేతును. చూడండి, 1 అడగండి 2 అడగండి అని కాదు. నా నామమున ఏమి మీరు అడిగినా అంటే అందులో ఎంత అర్థం ఉందో. ఒక మాట అడిగితే దేవుడు చేస్తాడు, మరొక మాట మరి దేవుడు చేయడం అనడానికి లేదు. నా నామమున మీరు నన్ను ఏం అడిగినను నేను చేతును. అటువంటి శక్తివంతుడిని. నేను మీ కొరకు లోకానికి వచ్చాను, మిమ్మల్ని ఆదరించడానికి లోకానికి వచ్చాను, మీకు సాయపడడానికి లోకానికి వచ్చాను, నేను చేయగలిగిన సమర్థుడిగా ఈ లోకానికి వచ్చాను. కాబట్టి మీరు నా అంటే విశ్వాసం కలిగి ఉండండి. మీరు ఎంత మాత్రమునో భీతి చెందకండి, భయం చెందకండి. ఎందుకంటే నా నామమును మీరు నన్ను ఏం అడిగినను మీరు అది పొందుకుంటారు అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఒక మాట చదువుకుందాము 12లో. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక నేను చేయి క్రియలు నా యందు విశ్వాసం నుంచి వాడును చేయును, వాటికంటే మరి గొప్పవి
అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు నా నామమున దేన్ని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. తండ్రి కుమారుని యొద్ద మహిమపరచుటకై దానిని చేస్తాడు. తండ్రి యెహోవా తండ్రి, కుమారుడు యేసు ప్రభు గారు, ఆయన బిడ్డలము మనము. మన కొరకు ఎవరు రిక్వెస్ట్ చేస్తారో తండ్రి దగ్గర యేసు ప్రభు గారు రిక్వెస్ట్ చేస్తారు. మనం ఎవరికి అడుగుతామో మన దేవుడికి యేసు ప్రభు గారికి అప్పగిస్తాం. యెహోవా తండ్రి దగ్గర కుమారుడు సకల శక్తిని పొందుకొని వచ్చిన తన కుమారుడు వాక్యం చదువుతుంటే ఏముంది? మీరు నా నామమున దేన్ని అడుగుతారో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దాన్ని చేతును. కాబట్టి మనుషులు కాదండి మన పట్ల చేయడము, దేవుడే మన పట్ల ఉండి చేయగలిగిన సమర్థన మనం కలిగి ఉన్నాము. మనకు చేసిన దేవుడు, అనేక మందికి చేసిన దేవుడు, అనేక మంది ప్రార్థనలు ఆలకించిన దేవుడు, అద్భుతాలు చేసిన దేవుడు మనం కలిగి ఉన్నాము. అడగక అనేకమైన మనం పొందుకోలేకపోతున్నాం. అందుకనే దేవుడి దగ్గర మనం ఏం చేయాలా? క్లారిటీగా దేవుడిని మనము చక్కగా ఆయన దగ్గర మనం అడిగితే దేవుడు మీరు ఏది నన్ను అడుగుతారో ఒక్క మాట మనకు అక్కడ చాలా విడిగా అర్థమవుతుంది. ఏమని అర్థమవుతుంది అంటే, నా నామమును మీరు నన్ను ఏం అడుగుతారో నేను అది చేస్తాను. ఇది చేయను, అది చేస్తాను, అది చేయను, ఇది చేస్తానని మన దేవుడు అనలేదు. మనుషులైతే అంటారు, మీకు చెయ్యము, మాకు కావాల్సినట్టు మేము చేస్తాం, మీకు మేము ప్రేమించము, మాకు నచ్చినట్టు మేము ప్రేమిస్తాం అని మనుషుల యొక్క మనస్తత్వాన్ని బట్టి మాట్లాడతారు. కానీ మన దేవుడు మట్టుగా నేను ఒకటే చేస్తాను, మరొకటి చేయను అనలేదు. లేకపోతే 10 చేస్తాను, 15 చేయలేని దేవుడు అని అనలేదు. నా నామమును మీరు నన్నేం అడిగినా నేను అది చేస్తాను. అటువంటి సమర్థుడిని లోకానికి వచ్చాను, మీ కొరకే, మన కొరకే, మనందరి కొరకే వచ్చాను, చేయగలిగిన సమర్థుడిని అన్నాడు. కాబట్టి ఇంకొన్ని మాటలు చదువుకుందాం. యోహాను సువార్త 15:16 ఉంది. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరున తండ్రిని ఏం అడుగుతారో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. నేను ఏర్పాటు చేసుకొని మిమ్మల్ని నియమించుకున్నాను, మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. కాబట్టి నేను మిమ్మల్ని నియమించుకున్నాను. కాబట్టి మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరున తండ్రిని ఏం అడుగుతారో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. మీరు వెళ్ళి ఫలించండి, ఆ ఫలము నిలిచి ఉండడానికి నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. కానీ ఫలాన్ని నేను మీ దగ్గర లేకుండా చేసే దేవుడు నేను కాదు. ఎంత చక్కటని దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే, మన దగ్గర ఉన్న ఫలాన్ని దేవుడు ఏమంటున్నాడంటే, వాక్యం సెలవిస్తుంది ఏమంటున్నాడంటే, మీకు అనుగ్రహించిన అది ఆయన మీకు అనుగ్రహించిన మీరు వెళ్ళి ఫలించుటకు మీ ఫలము నిలిచి ఉండుటకు నేను మిమ్మల్ని ఏర్పరుచుకున్నాను. కాబట్టి అడిగినది దేవుడు, ఇచ్చిన దేవుడు, ఆ ఆత్మ ఫలాలతో నింపిన దేవుడు, మరి గర్భ ఫలాలతో నింపిన దేవుడు, అనేకమైన ఆత్మను కనడానికి శక్తినిచ్చిన దేవుడు, అనేకమైన బిడ్డలు క్రైస్తవులు వివాహాలు అయిన తర్వాత మరి పిల్లలు పుడుతున్నప్పుడు ఆ బిడ్డలు పుట్టినప్పుడు ఆ చక్కటైన పేర్లు పెడుతూ దేవుడి నామాన్ని మహిమపరుస్తూ ఆ ఫలాలు కూడా దేవుడు అభివృద్ధి పరిచి ఆశీర్వదించే దేవుడు మన దేవుడు. అందుకనే దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, మీరు మీ ఫలము నేను ఏం చేస్తానంటే వాక్యం సెలవిస్తున్నట్లుగా ఫలించుటకును మీ ఫలము నిలిచిటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి నా కొరకు సువార్తను వేశారా? ఆ ఒక వృక్షం మొదలయ్యిందా? ఆ వృక్షంలో నుండి ఫలాలు వస్తున్నాయా? విత్తనాలు వెళ్తున్నాయా? వారి దగ్గరికి వెళ్తున్నాయా? వాక్యమైన విత్తనం వెళ్తుందా? ఒక ఇంట్లో ఒక వృక్షం తయారైందా? ఆ వృక్షం చుట్టూరు పిల్లల తర్వాత తల్లిదండ్రుల తర్వాత కుటుంబీకులు అందరూ, చిన్న వారందరూ, పెద్దవారందరూ, ఒక అనేక మందికి ఆకలి తీర్చే ఒక చెట్లో అన్ని ఫలాలు వచ్చినట్లుగా మీరు చూసారా? కానీ మనం దేవుడిని నమ్ముకొని ఉన్నాం కాబట్టి మన ఫలము దేవుడు నిలుచున్నట్లుగా చేస్తానన్నాడు. మనం ఈరోజు విననోళ్ళ దగ్గరికి వెళ్తాం, ఒక విత్తనం వేస్తాం, అయ్యా యేసుక్రీస్తు గొప్పవాడు, మన కొరకు లోకానికి వచ్చాడు అనే విత్తనం వేసినప్పుడు ఆ విత్తనాన్ని చెరపడానికి చాలా ప్లాన్లు ఉంటాయి, చాలా ఇబ్బందికరమైనవి. అదే ఆలోచన ఆబాద్ చేసిన ఆబాద్ విన్నవేంటి, అది వేరు మనం వేరు అన్నప్పటికీ
ఆ ఒక మాట విత్తనము ఏమవుతుంది వారు తీసుకుంటే ఒకనాటికి గొప్ప వృక్షం అయిపోయి ఇంటందరూ కూడా యేసుక్రీస్తుని కలిగిన వారు అవుతారు. వారు తీసుకోకుండా పక్కనే పెట్టేసిన మనుషులు కూడా చాలామంది ఉన్నారు, పెట్టించిన మనుషులు కూడా. కాబట్టి అలా కాకుండా మనం వేసిన విత్తనం దేవుడు అంటున్నాడు, మనం వెళ్ళి దేవుని గురించిన మాటలు మనం ప్రకటిస్తున్నప్పుడు, విత్తనం వేస్తున్నప్పుడు అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచిటకు నేను మిమ్మల్ని నియమించుకున్నాడట. కాబట్టి నేను ఫలభరితమైన జీవితం, ఆత్మలు సంపాదించిన జీవితం, దేవుడికి నచ్చే జీవితం కలిగిన వారిగా ఉండాలా. కొంతమందికి సువార్తను వేసేవారిగా, ఆ సువార్త ద్వారా ఫలాలు నిలుచున్నట్లుగా దేవుడు చేస్తాడు. అట్టి దేవుడిని మనం కలిగి ఉన్నాము. కాబట్టి మనము భయపడనక్కర్లేదు. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా. నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా. నాకు దిగులేలా నా మెస్సయ్యా, నాకు దిగులేలా, నాకు భయమేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా. దేవుడు గొప్పవాడిని మనం కలిగి ఉన్నాము. మనము భయపడనక్కర్లేదు, దిగులు చెందనక్కర్లేదు. మనలోనే ఉన్నాడు మన దేవుడు. భీతి చెందనక్కర్లేదు, మనలో ఉన్నాడు మన దేవుడు. అదే చదువుకుంటుండగా యోహాను సువార్త 16:23లో, ఆ దినమున మీరు దేని గురించి నన్ను అడుగురు, మీరు తండ్రిని నా నామం పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు ఏం అడుగుతున్నారో క్లారిటీ కావాలి. దేవుడికి క్లారిటీగా ఉండాలా. మీరు అడిగేది కొంచెం అటు ఇటుగా కాకుండా ఖచ్చితంగా మీరు అడిగినప్పుడు దేవుడు అద్భుతమైనవి చేయగలిగిన సమర్థుడు. దేవుడి దగ్గర మనము ఖచ్చితంగా అడిగేవారిగా ఉండాలి. అడగలేని వారిగా కాకుండా అడగడానికి అప్పించిన దేవుడి దగ్గరికి వెళ్ళి మనం అడగాల. మరి అడిగినప్పుడు దేవుడు చేయగలిగిన సమర్థుడు కాబట్టి మనం అడిగి అనేకమైన మనం పొందుకోవాలని దేవుడు వాక్యం సెలవిస్తుంది. చాలామంది డౌట్ పడతారు, డౌట్ క్వశ్చన్లు వేస్తారు. దేవుడి దగ్గరికి అడిగితే దేవుడు చేసేస్తాడని అంటారు. కాకపోతే దేవుడి దగ్గర మనం అడిగినది ప్రతీది నువ్వు ఏది క్లారిటీగా దేవుడి దగ్గర అడుగుతున్నావో అది నువ్వు చూస్తావని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఉద్యోగ విషయాలు ఉన్నాయి, అడగగానే రాలేదు, అడిగిన ఇస్తానన్నాడు కదా దేవుడు అనుకోవచ్చు. దానికి ప్రతిదానికి ఒక సమయం, ప్రతిదానికి ఒక గడియ, ప్రతిదానికి దేవుడు నిర్ణయ కాలం అనేది ఉంది. వాటిని మనం కనిపెట్టాలా, దేవుడు మనము మహిమపరచాలా. అంతేకాదు చదువుకున్న మాటలు కొన్ని మాటలు చదువుకుని ముగించుకుందాం. 16:24 ఇదివరకు మీరు ఏమీ నా పేరట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమవునట్లు అడగండి, మీకు దొరుకును. ఎంత గొప్ప మాట! ఇదివరకు మీరు నా పేరట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమవునట్లు అడగండి, మీకు దొరుకుతుంది. మీరు అడగలేదు ఒకప్పుడు, ఎందుకంటే మా దేవుడు శక్తివంతుడని మీకు తెలియని రోజులు ఉన్నాయి, తెలుసుకొని కూడా అడగలేని వారు ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు అడగలేదని నీకు ఇవ్వలేదని అనలేదు. నువ్వు ఇంకా అడిగితే దేవుడు దీవులకు వారసుడు అవుతావని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి మరి ఆయన పేరట అడగండి, మీ విషయము నేను తండ్రిని వేడుకుందని మీతో చెప్పుటలేదు. దేవుడు వాక్యం సెలవిస్తున్నట్లుగా ఆ దినమందు మీరు నా పేరట అడుగుదరు కానీ మీ విషయమైన నేను తండ్రిని వేడుకుందునని మీతో చెప్పుటలేదు. కానీ మరి మీరు ఏం అడుగుతున్నారో, మీకు ఏది అవసరమో, మీ ప్రతి అవసరాలు తీర్చడానికి మీ తల్లిదండ్రులు ఎలా ఉన్నారో సమీపంలోని, అలాగే మన తండ్రి మనందరికీ కర్త, మనందరికీ ఎవరు నడిపిస్తున్న దేవుడు ఎవరు? నిజమైన తండ్రి మన దేవుడు ఉన్నాడు. కాబట్టి ఆయన పిల్లలు మనము, మనందరినీ కూడా దేవుడు నడిపిస్తాడు. అడగక అనేకమైన పొందుకోలేకపోతున్నాం. అడిగి పొందుకొని దేవుడు నామను మహింపరచమని దేవుడు మరొక్కసారి గద్దెంపునిస్తున్నాడు. అంతేకాదు మత్తయి సువార్త 7:7 ఏమంటే, అడగండి మీకు తీయబడును, వెతకండి మీకు దొరుకును, తట్టండి మీకు తీయబడును అనే మాట సండే క్లాస్ నుండి ఎరిగిన వారిని.
కానీ కష్టం వచ్చినప్పుడు, లేకపోతే ఉద్యోగం రానప్పుడు, వివాహం అవ్వకపోయినప్పుడు, అనుకునేది అవ్వకపోయినప్పుడు మనము ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నామా? మరొక్కసారి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అంతేకాదు మార్కు సువార్త 11:24 అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎల్లను పొంది ఉన్నామని నమ్మండి, అప్పుడు అది మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ఎంత చక్కటి అన్నమాట. మీరు అడుగుతున్నవి పొందారని నమ్మండి. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్నవి వాటిని ఎలా పొంది ఉన్నామని మీరు నమ్మండి, అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ఆమేన్. మనము నమ్మి దేవుని దగ్గర అడిగినప్పుడు నమ్మకమైన దేవుడు, నమ్మకమైన కార్యాలు చేసే దేవుడు. అయితే 1 యోహాను పత్రికలో 5:14 మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన యెడల మనం ఆయనను వేడుకొనివి మనకు కలిగినవని ఎరుగుదము. మనం వేడుకున్నవి ఏవో అవి కలిగి ఉన్నామని మనం ఎరుగుతామట. ఎరిగినట్లుగా దేవుడు చేస్తాడట. అడిగినవి పొందుకున్నట్లుగా దేవుడు చేస్తాడట. కాబట్టి ఈరోజు మన పాఠం ఏంటి? ఈరోజు మన వాక్యం ఏంటి? ఈరోజు మన వెలుగు ఏంటి? ఈరోజు మన బోధకుడు మనతో బోధించిన మాట ఏంటి? నా నామమున మీరు నన్ను ఏం అడిగినను నేను చేతును. ఒక్కొక్కరు ఒక్కొక్కటి అడుగుతారండి. ఒకరు లోకంలో విపరీతంగా బ్రతకాలని అడుగుతారు. ఒకరు మరి పెద్దవారిగా, చిన్నవారైనప్పటికీ పెద్దవారిగా ఆధిపత్యాన్ని కలిగి బ్రతకాలని ఆశపడతారు, అడుగుతారు. కొంతమంది రకరకాలుగా అడగవచ్చు. కానీ దేవుని దగ్గరికి వచ్చి మనం అడిగేది దేవునికి ఇంపైనది, దేవునికి నచ్చినది, నీకు నచ్చుతుంది. కాబట్టి దేవుని హృదయాన్ని మనము గాయపరచకుండా, దేవుని హృదయాన్ని మనం సంతోషపరిచేటట్లుగా మనం ఉంటూ యేసుక్రీస్తు గారి యొక్క సువార్తకు ఉపయోగకరమైనవి, సాక్ష్యానికి ఉపయోగకరమైనవి, దేవుడికి మరి ఘనపరిచేవి మనం కొన్ని అడిగినప్పుడు అనేకమైన మనం అడిగి పొందుకున్నాం. కొన్ని వాటిల్లో మనం అడిగినప్పుడు 1 కాదు 2 కాదు, నా నామాన్ని మీరు నన్ను ఏం అడిగిన నేను చేస్తానన్న దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. మనము భయపడనక్కర్లేదు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, నాయన శక్తివంతుడా, సమర్థుడా.